అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడిలా మన పడవలో పడింది. పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఏమిటి కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. మంచి చెప్పి ఉన్నాడు. కింద వేయవల్లా పైన వేయవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తాడా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి గుండోండి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోండి? నేనేస్తే ముగ్గు అందరిలోకి అందగానే నేను ముగ్గేస్తున్నా. నువ్వేంట్రా? సబ్ మిల్కే డాలేంగే. ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. ఇంకో భయం పెరిగింది. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా. పడుకోండ్రా. ఒరే, అన్న మనకు కహానని చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడా? అనుమానం ఎందుకు? నిజమేరా. మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈతే.
ఏమైనా కనిపిస్తా ఉండేది కనిపిస్తే చూద్దా చూస్తే తిడతాడరా శబ్దాలు మాత్రం విన్నాను రా ముద్దులే ముద్దులు వీర ముద్దులు రే అక్కడ నా బట్టలు పెట్టానేరా రేయ్ అక్కడ నా బట్టలు పెట్టానేరా పిల్ల స్పీకింగ్ రాయ్ గురు గురు పిల్ల స్పీకింది తెలుగు పిల్లరా ఆ. తెలుగులోనే స్పీకింది అవును పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు ఆ. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకొని ఆ. ఆ తర్వాత చూడు నీకు చేపలంటే ఇష్టమా చూడు నీకు చేపలంటే ఇష్టమా నీ జడ చాలా బాగుంది నీ జడ చాలా బాగుంది చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో చెప్పిందే చెప్పి దొబ్బ మాకు తల అది తెలుగు అయి ఉండదు వేరే ఏదో భాష అయి ఉంటుంది నేను తెలుసుకుంటాను ఉండండి ఏ లడికి చేరనాం క్యా హై ఏ లड़की तेरा नाम क्या है పేరున్నా उन పేరు ఎన్నా ఆగరా నిన్నెసరన్న మగో ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగు తుజ నావ్ కాయ్ तुझे नाव काय చేచేవడ పేరెందను చేచిയുടെ പേരെന്തനോ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా రే రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను అలాగే. నీ పేరేంటి నల్లోడు నీ పేరేంటి పొట్టివాండే నీ పేరేంటి గుండోడు ఇప్పుడు నీ పేరేంటి ఏమైంది ఏమైంది ఏంటి అది సరే పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి ఇది సరే పూత పడితే తొట్టి పగిలి పూసినాది ఆమె ఆ. అరే అటు చూడండి రా గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది అది సరే ఇది సరే నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టి మీద కూర్చుందంటరా నోరు మూసుకోండిరా ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది ముందు ఆ చేపలు నీళ్ళలో పడేయండి ఇదేంట్రా ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది ఆ. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది సందేహం లేదు ఇది పిచ్చిది ఓ పని చేద్దాంరా మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా బంగారు అని పిలుద్దాం బంగారు బంగారు